ఇలాంటి వీడియో బాయ్స్ అయినా, గర్ల్స్ అయినా అస్సలు మిస్ అవ్వకండి. చాలా అంటే చాలా బాగుంటది. ఒకసారి మీరు వీడియో అయితే చూడండి. తమిళ్ సాంగ్ ఇది. తమిళ్ సాంగ్ మీదైతే ఈ సాంగ్ అనేది చాలా అంటే చాలా ట్రెండింగ్‌లో ఉంది. కాబట్టి మీరు కూడా సింగిల్ ఫోటోస్‌తో ఉంటది. సింగిలే ఫోటో. ఆ సింగిల్ ఫోటోస్‌తో మీరు ఈజీగా చేసుకోవచ్చు. గర్ల్స్ అయినా, బాయ్స్ అయినా. ఈ సింపుల్ ప్రాసెస్‌లో చెప్తాను మీకు. ఫస్ట్ మీకు చిన్న డెమోని చూపిస్తా. డెమో చూసిన తర్వాత ఎలా చేసుకోవాలని మీకు డీటెయిల్‌గా చెప్తాను. ఫస్ట్ అయితే చిన్న డెమో అయితే చూసేయండి మీరు. ఓకే. డెమో అయితే చూసారు కదా! ఎలా అనిపించిందో ఒక కామెంట్ అయితే చేయండి. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానెల్‌కి కొద్దిగా సపోర్ట్ అయితే చేయండి. మీకు దీని టెంప్లేట్ ఎక్కడ ఉందో నేను మధ్యలో చెప్తాను. ఎక్కడ చెప్తానో తెలియదు. స్కిప్ చేయకుండా చూడండి. మధ్యలో చెప్తాను మీకు. కాబట్టి స్కిప్ చేయకండి. ఎక్కడ స్కిప్ చేసినా మీకు అర్థం కాదు. ఎప్పుడు చెప్తానో తెలియదు కాబట్టి మధ్యలో చెప్తాను. స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ప్రాజెక్ట్ లింక్ అనేది ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేస్తే ఇలాగైతే ఉంటది. మీకు ఎలైట్ మోషన్ ఇన్పుట్ చేసుకొని ఓపెన్ చేస్తే ఇలాగైతే ఉంటది మీకు. ఇక్కడికొచ్చి ఏం చేస్తారంటే ఫస్ట్ కెమెరా ఆన్ చేసుకోండి. బాక్స్‌ని క్లిక్ చేసి కెమెరా అయితే ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా అయితే ఉంటది. ఇక్కడ మీకు టెక్స్ట్ ఉంటది. స్టార్టింగ్‌లో కొంచెం టెక్స్ట్ ప్లస్ ఎమోజిస్ ఉంటది. ఈ ఎమోజిస్ దగ్గర మీరు అంటే మీ యొక్క పర్సన్ గర్ల్స్ ఫోటో పెడదాం అనుకుంటే ఇక్కడ గ్రూప్‌లో ఉంటది. గ్రూప్‌ని ట్యాప్ చేసి ఎడిట్ గ్రూప్‌లోకెళ్ళి ఇక్కడ ఒక గర్ల్ ఫోటో ఉంటది. గర్ల్ ఫోటోని మీద కలర్ ఫిల్ నుంచి అయితే రీప్లేస్ పెట్టుకోండి. మీ పీఎన్‌జీ ఫోటో. అలా పీఎన్‌జీ ఫోటో కన్వర్ట్ చేసి ఇలా అదే పెట్టుకోండి. ఇక్కడ ఒక మీకు మిస్సింగ్ ఫ్రాండ్ వచ్చిందంటే ఏం చేస్తారంటే ఇక్కడ ఒక టెక్స్ట్ మీకు ఈ విధంగా అయితే వస్తది. ఒకసారి చూపిస్తా చూడండి మీకు. టెక్స్ట్ వచ్చేసి మీకు ఈ విధంగా అయితే వస్తది. ఒకవేళ ఈ విధంగా గనక మీకు వస్తే ఏం చేస్తారంటే ఫస్ట్ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఎడిట్ టెక్స్ట్‌లోకెళ్ళి పైన 144 పీటీ పక్కన బాక్స్ ఉంటది. దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు వ్యూ ఆల్ ఫాంట్స్ ఉంటది. దాన్ని క్లిక్ చేయగానే మీ దగ్గర ఉన్న ఫాంట్స్ అన్నీ ఓపెన్ అవుతది. ఇక్కడ మీ దగ్గర ఉన్న ఫాంట్స్ అంటే నేను ఇచ్చిన ఫాంట్ నచ్చకపోతే మీ దగ్గర ఉన్న ఫాంట్ పేరు కూడా వేసుకోవచ్చు. అది మీ ఇష్టం అది. లేదు నేను ఇచ్చిన ఫాంటే కావాలనుకుంటే పైన మీకు 3 డాట్స్ కనిపిస్తుంది కదా! 3 లైన్స్ దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఇన్పుట్ ఫాంట్స్ అని ఉంటది. దాన్ని క్లిక్ చేయగానే మనకు ఫాంట్స్ అనేది ఓపెన్ అంటే మీకు ఒక డ్రైవ్ అనేది ఓపెన్ అవుతుంది. మీ యొక్క డ్రైవ్ డౌన్లోడ్ ఆప్షన్‌లో ఉంటది. డౌన్లోడ్ ఆప్షన్‌లో ఇక్కడ కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ ఒక్కడే ఉంటది. మీరు డౌన్లోడ్ చేయగానే స్టార్టింగ్‌లో ఉంటది. దాన్ని క్లిక్ చేయగానే ఆటోమేటిక్‌గా మీకు 2 ఫాంట్ ఇచ్చాను కాబట్టి ఆ 2 ఫాంట్స్ అనేది ఇక్కడైతే ఇన్పుట్ చేసుకొని ఇలాగైతే సేమ్ ప్రాసెస్ ఇప్పుడు చెప్పిన ప్రాసెస్‌లోనే ఇలా అయితే యాడ్ చేసుకోవాలి మీరు. అంతే ప్రాసెస్. దాని తర్వాత ఏం చేస్తారంటే ఇలా కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ నుంచి మీకు ఒక పీఎన్‌జీ ఫోటో అనేది స్టార్ట్ అవుతది. ఈ పీఎన్‌జీ ఫోటో అనేది మీ యొక్క ఫోటో అంటే మీరు మీ యొక్క ఫోటోని బ్యాక్‌గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకొని పెట్టుకోండి. మీకు గూగుల్ వెబ్‌సైట్‌లో ఉంటాయి. చాలా వెబ్‌సైట్స్ కూడా ఉంటాయి. బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసే వీడియో. నేను సజెస్ట్ చేసేది ఏదంటే ప్లే స్టోర్‌లో వెళ్లి ఫోటో మ్యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతది. అదే ఫోటో మ్యాప్ అనేది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ప్లే స్టోర్‌లో అవైలబుల్‌గా ఉంది. ఫస్ట్ ఫోటో మ్యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు స్టార్టింగ్‌లో మీకు లాగిన్ అవ్వమంటది. అంటే మీ మెయిల్‌తో అయితే లాగిన్ అయిపోండి. లాగిన్ అయిపోయిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలాగైతే ఉంటది. ఇక్కడికొచ్చేసి మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ మీకు టెక్స్ట్ ఉంటది. స్టార్ట్ ఫ్రమ్ ఫోటో ఉంటది. దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఫోటోస్ అనేది ఓపెన్ అవుతది. ఎగ్జాంపుల్‌గా నేను ఒక ఫోటో అనేది రీప్లేస్ పెట్టి అంటే ఆహ్, బ్యాక్‌గ్రౌండ్ అనేది రిమూవ్ చేసి చూపిస్తా. ఎగ్జాంపుల్‌గా ఏ ఫోటో అంటే ఈ ఫోటోని పెడదాం. ఎగ్జాంపుల్‌గా ఈ ఫోటో ఉందనుకోండి. ఏ ఫోటో అంటే ఈ ఫోటో ఉందనుకోండి. ఈ ఫోటో మీద ఇలా ట్యాప్ చేయగానే ఆటోమేటిక్‌గా మీకు బ్యాక్‌గ్రౌండ్ అనేది మీ నెట్వర్క్ బట్టి ఉంటది. కొంచెం నెట్వర్క్ స్లో ఉంటే స్లోగా అయితది. కొంచెం నెట్వర్క్ మంచిగానే ఉంటే తొందరగా అయితే అయిపోద్ది ఈ ప్రాసెస్. దాని తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు థర్డ్ లేయర్ దగ్గర ట్రాన్స్పరెంట్ అని ఉంటది. థర్డ్‌ది ట్రాన్స్పరెంట్ అని ట్యాప్ చేయగానే ఇక్కడ మీకు ఎక్స్‌పోర్ట్ ఆప్షన్ ఒకటి వస్తది. దాన్ని క్లిక్ చేయగానే ఎక్స్‌పోర్ట్ అయితే అయిపోతుంది. మీ యొక్క గ్యాలరీ అయితే ఎక్స్‌పోర్ట్ అయితే అయిపోతుంది. దాని తర్వాత ఎలైట్ మోషన్‌లోకి అయితే వచ్చేయండి. ఇక్కడ మీకు ప్రాజెక్ట్ ఓపెన్ చేసి ఇక్కడ మీకు పీఎన్‌జీ ఫోటో ఉంది కదా! దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు కలర్ ఫిల్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ మీకు స్టార్ ఐకాన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే మీ యొక్క ఫోటో ఓపెన్ అవుతుంది. మీ యొక్క గ్యాలరీ ఫోటోస్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు రిమూవ్ చేసిన ఫోటో అనేది ఇక్కడైతే ఇలాగైతే యాడ్ చేసుకోండి. ఇది చూశారు కదా! మీకు ఈ విధంగా జూమ్ అయినా కూడా కొంచెం మీ 2 ఫింగర్స్‌తో ఇలాగైతే జూమ్ అవుట్ అయితే కొంచెం చేసుకోండి. చూశారు కదా! సింపుల్‌గా అయితే అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటది వీడియో అనేది. మీరు కంపల్సరీ చేసుకోవాల్సిన వీడియో ఇది. కాబట్టి సింపుల్ ప్రాసెస్‌లో అయితే చెప్పిస్తాను మీకు. చూశారు కదా! అంత కష్టం కూడా ఏమి ఉండదు. జస్ట్ ఫోటో అనేది రిమూవ్ చేసి బ్యాక్‌గ్రౌండ్ అనేది రిమూవ్ చేసి ఇక్కడైతే రీప్లేస్ పెట్టుకోవడమే. అంత ప్రాసెస్ చూశారు కదా! సింపుల్‌గా అయితే అయిపోయింది. ఇలానే మీకు లాస్ట్ వరకు అయితే చూసుకోండి. కొద్దిగా సెట్ అయినా కూడా మీకు ఒకటి సిగ్నేచర్ లాగా ఒక ప్రాంప్ట్ ఇచ్చాను. ఒకటేమో నార్మల్ ప్రాంప్ట్ ఇచ్చాను. ఈ రెండిటి దగ్గర చూసుకొని అయితే యాడ్ చేయండి. ఏది అక్కడక్కడ మిస్టేక్ లేదు. ఇక్కడ ఇక్కడ పెట్టింది అక్కడ పెట్టొద్దు. అక్కడ పెట్టింది ఇక్కడ పెట్టొద్దు. కొంచెం మిస్టేక్ అవ్వకుండా చూసుకోండి. లాస్ట్ వరకు అయితే చూసుకొని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత పైన ఆరో మార్క్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు క్వాలిటీని బట్టి ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. దీని ఒక ప్రాజెక్ట్ లింక్ అనేది మన డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఫ్రాంట్ ప్లస్ 2 ఫ్రాంట్స్ ఇచ్చాను. ఒక ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను. ఈ ప్రాజెక్ట్ లింక్ అనేది కంపల్సరీ డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రాంట్ లింక్ అనేది కంపల్సరీ డౌన్లోడ్ చేసుకోండి. ప్రాజెక్ట్ లింక్ అనేది మన ఎలైట్ మెషిన్‌లో అయితే ఇన్పుట్ చేసుకోండి. ఇన్పుట్ చేసే దాంట్లో ఇన్పుట్ ప్యాకేజ్ అని ఒక
ప్రాబ్లమ్ వస్తే గనుక మన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక హైలైట్స్ వీడియో ఇచ్చాను. ఆ వీడియో చూస్తే మీకు క్లారిఫై వస్తది. ఇన్‌స్టాగ్రామ్ లింక్ అనేది మన డిస్క్రిప్షన్‌లో ఉంటది. అక్కడెళ్లి చూడండి. ఒకవేళ మీకు ఇన్‌పుట్ ప్యాకేజ్ వస్తే ఏం చేయాలని అర్థం కాకపోతే ఆ వీడియో అయితే చూడండి. దాని తర్వాత మీకు టెలిగ్రామ్ అనేది మన టెలిగ్రామ్ ఛానెల్‌లో ప్రతి ఒక్కటి పెడుతూనే ఉంటాను. మీకు ప్రాజెక్ట్ లింక్ కావాలంటే ప్రాజెక్ట్ లింకు, లేకుంటే యూట్యూబ్ ట్యూటోరియల్ కావాలా యూట్యూబ్ ట్యూటోరియల్ దాంట్లో జాయిన్ అయ్యి ఉండండి. ఎందుకంటే నేను అక్కడ అన్ని అప్డేట్లు ఇస్తాను కాబట్టి అక్కడైతే జాయిన్ అయ్యి ఉండండి. అక్కడ మీకు డైరెక్ట్ లింక్ ఇచ్చేస్తాను. ఏది కావాలంటే అదైతే యూజ్ చేసుకోవచ్చు మీరు ప్లస్ వీడియోతో పాటు. అలా మీరు జాయిన్ అయితే అయిపోండి. మన టెలిగ్రామ్ ఛానల్ అనేది మన డిస్క్రిప్షన్‌లోనే ఉంటది. వీలుంటే జాయిన్ అయిపోండి. దాంట్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడైతే జాయిన్ అయిపోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్‌కి కొద్దిగా సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ లాస్ట్ వరకు చూసినందుకు. థ్యాంక్ యూ సో మచ్.